గత కొద్ది కాలంగా చూసుకున్నట్లయితే ట్రంప్ భారత్ పైన పగబట్టేసినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 25% సుంకాలను అయితే మన మీద విధించాడు. అది కాకుండా ఆగస్టు 6న ఆ 25కి డబల్ చేసి అంటే ఇంకో 25% వరకు సుంకాలను మన పైన విధించి అధిక భారాన్ని మన పైన వేసేద్దామని చూస్తున్నారు. అది కూడా ఈ ఆగస్టు 27వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చేసింది కూడా. అయితే ఇంత భారాన్ని మన మీద ఎందుకు వేస్తున్నాడు, ఇంత పగ మన మీద ఎందుకు పట్టేశాడు అంటే రష్యాకి అమెరికాకి మధ్య ఒక యుద్ధమే జరుగుతుంది. అద్దరికి పడట్లేదు. ఇప్పుడు రష్యా దగ్గర నుంచి మనం క్రూడ్ ఆయిల్ని తీసుకుంటున్నాం కాబట్టి అది వద్దు అని మనతోని చెప్పడం జరిగింది. కానీ మనం వినలేదు. ఒకరు చెప్తే మనం వినం కదా. అదొకటి మనకి దానివల్ల లాభం ఉంది. అలాంటప్పుడు మనం ఎందుకు వదిలేసుకుంటాం? అందుకని కుదరదని చెప్పడం జరిగింది. అందుకని ఆ పగ పెట్టేసి అధిక సుంకాలను అయితే మన మీద విధించేశారు. దానికి మనం ఊరుకుంటామా? మోడీ గారు కూడా దానికి వ్యతిరేకంగా మనకి ఒక పిలుపునైతే ఇచ్చారు. ఆయనతో పాటు రామ్దేవ్ బాబా గారు కూడా పిలుపుని ఇచ్చారు. అది ఏంటి అంటే ఇప్పుడు అమెరికా నుంచి మనకి కోకోకోలా, పెప్సీ, మెక్డోనల్డ్స్, కేఎఫ్సి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. అవన్నీ మన భారతదేశంలోని 143 కోట్ల మంది ఉన్నాం. మనమందరం కూడా బ్యాన్ చేయగలిగితే, అంటే మనం అవి ఏం వాడకుండా ఆప్ చేయగలిగితే కనుక ఇది ట్రంప్కి చాలా పెద్ద దెబ్బ అవుతుంది. అమెరికాకి ద్రవ్యలోపం అనేది ఏర్పడుతుంది. అంటే దీని గురించి ఆప్ ఎంపీ అయిన ఒక ఆయన కూడాను ట్రంప్కి లేఖ కూడా రాశారు. మేము ఇలా చేస్తే కనుక మీకు చాలా సమస్య అవుతుంది, దయచేసి మీరు సుంకాల భారాన్ని తగ్గించండి, లేదంటే కనుక మేము ఇలాగే చేయాల్సి వస్తుందని చెప్పి ఆయన లేఖలు వివరంగా రాయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చూడాలి. ఎందుకంటే ట్రంప్ కూడాను ఇలాంటివన్నీ పిచ్చి పనులను చేయడం వల్ల అమెరికాలోని ఆయనకి తీవ్ర వ్యతిరేకత కూడా ఏర్పడింది. మన భారతీయులు కూడా అక్కడ తీవ్ర వ్యతిరేకతను అయితే చూపిస్తున్నారు. అయితే మీరందరూ కూడా వీలైనంత వరకు ఈ అమెరికాకు సంబంధించిన ఈ కోకోకోలా, పెప్సీ లాంటి వాళ్ళన్నింటినీ కూడా బ్యాన్ చేయండి. నేను బ్యాన్ చేస్తున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.